హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను. ఇంకా మేమైతే ఒక స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఫ్యామిలీతో అయితే అందరము. యాక్చువల్లీ ప్లాన్ అనేది ఎలా అని అంటే, మేమైతే గజస్తంభం నిలబెడుతున్నానని మా ఆడపడుచులు అయితే విలేజ్కి అయితే పిలిచారు, కల్వకోల్కి. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. 3 days అయితే ప్రోగ్రామ్ జరిగింది. మా ప్రోగ్రామ్ జరిగిన తర్వాత సండే రోజు అయితే కొంచెం ఫ్రీ అయ్యారు అందరూ. ఇంకా సండే రోజు ఫ్యామిలీ అందరూ ఇక ఒక ప్లాన్ చేశారు, ట్రిప్కి అయితే వెళ్దామని. ట్రిప్ అని చెప్తుంది కానీ ఎక్కడని అనుకుంటున్నారు కదా. ట్రిప్ వచ్చేసి ఉమామహేశ్వరం, అంటే కల్వకోల్ నుంచి కొంచెం ఒక 80-70 kilometers ఉంటుందేమో, అంత ఐడియా అయితే లేదు నాకు. ఇంకా మేమైతే ఇంకా జీప్లో అయితే జర్నీ అయితే స్టార్ట్ అయినాము. చెప్పాను కదా జీప్ అని, చూడండి ఇదే జీపు. చాలా బాగుండే జర్నీ అయితే జీప్లో కూడా. అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. మనం అప్పుడప్పుడు బస్సెస్, ట్రైన్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి జీప్లో కూడా మనం జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ బావ వాళ్ళు అందరము, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం అనమాట. ఇక్కడైతే ఉమామహేశ్వరంకి గుట్ట పైన ఉంటుంది. ఇక్కడైతే కింద అనమాట, ఇంకా గుట్ట పైకి వెళ్ళలేదు. ఏంటంటే మేము లంచ్ కోసమని ఇక్కడ ఆపాము, లంచ్ చేద్దామని. ఇంకా వీళ్ళందరూ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నారు అందరూ. ఇక జీప్ అయితే దిగిన తర్వాత చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇదైతే టెంపుల్ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా లేట్ అయింది కాబట్టి మేము దర్శనం చేసుకోలేదు ఆంజనేయ స్వామిది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుండే, అసలు చూస్తుంటేనే చాలా బాగుండే. ఇంకా ఉమామహేశ్వరం అని చెప్పాం కదా, చూడండి అక్కడ కొండ పైన. ఇప్పుడు ఆడికి వెళ్ళాలన్నమాట. మనకి బై రోడ్ కూడా ఉంది, మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పైకి. ఇంకా లేదు అంటే స్టెప్స్ కూడా ఉన్నాయి, మనం కొంతమంది స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. 150-100 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. 100 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. లంచ్ కోసం వెయిట్ చేసాము ఇక్కడ కింద అని చెప్పాం కదా. చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరం ఇక్కడైతే మంచిగా భోజనం చేస్తున్నాము. ఇంకా లంచ్ టైం కాబట్టి అందరము ఒక దగ్గర కూర్చొని అయితే, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ లంచ్ చేస్తుంటే అసలు మంకీస్ అయితే ఎలా వస్తున్నాయంటే, అసలు ఫుడ్ మొత్తం అయితే తీసేసుకుంటున్నాయి. అసలు కూడా లంచ్ కూడా చేయట్లేదు. ఎన్ని మంకీస్ అంటే అంత మంకీస్ ఉన్నాయి. ఇంకా ఇదైతే నేను చెప్పాను కదా, బై స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకి పైన శ్రీశైలం లాగానే ఉంటుంది రోడ్డు. ఇట్లా టర్నింగ్స్ ఉంటాయి మనకి. ఇట్లా టర్నింగ్స్ చేసుకుంటూ రోడ్స్ అలానే ఉంటాయి. మేమైతే ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాము, టైం లేదని. స్టెప్స్తో వెళ్ళకుండా చూడండి ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే అదే ఫీలింగ్ అనిపిస్తుంది. శ్రీశైలంలో మనం టర్నింగ్స్ వెళ్తుంటే ఎంత పెద్ద పెద్ద లోయలు కనిపిస్తాయి. చూడండి ఎంత పెద్ద లోయలు ఉన్నాయి. అలానే అనిపించింది, ఏదో శ్రీశైలంకి వచ్చినంత ఫీలింగ్ అనిపించింది. ఎన్నిసార్లు శ్రీశైలంకి వచ్చినా కూడా ఉమామహేశ్వరం అయితే ఒక్కసారి కూడా రాలేకపోయాము. ఇంకా దేవుని దయ వల్ల ఇప్పుడైతే ఆ దర్శనం అయితే జరుగుతుంది ఉమామహేశ్వరంకి వచ్చి అయితే. చూడండి ఇదైతే ఎంట్రన్స్ మనకి గుట్టపైకి వచ్చిన తర్వాత టెంపుల్కి. ఇదంటే టెంపుల్. ఇక్కడ చూడండి టెంపుల్ అయితే. ఇంకా వీళ్ళైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా ఆ రోజైతే చాలా మ్యారేజెస్ జరిగాయి అక్కడ టెంపుల్లో అయితే. రష్ కూడా చాలానే ఉండే అన్నమాట మనకి. చూడండి లోయలు చూడండి ఎలా ఉండే, ఎంత మంచిగా అనిపించింది అంటే లోయలు చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్, శివుని టెంపుల్ ఉమామహేశ్వరం. చూడండి ఎంత బాగుందో అసలు. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి. అయితే ఇవైతే స్టెప్స్ అండి, చెప్పాను కదా స్టెప్స్తో కూడా రావచ్చు అని, బై స్టెప్స్ కూడా. లొకేషన్ అయితే అదిరిపోయింది, అసలు ఇమాజిన్ చేసుకోలేదు నేను ఇంత మంచిగా ఉంటుందని. ఉమామహేశ్వరము చాలా బాగుండే. చూడండి ఆ కొండలు అవన్నీ ఎంత బాగుండే, అసలు చాలా బాగుండే లొకేషన్ అయితే. ఇంకా ఇదైతే మనకి శివుంది. ఇంకా ఇలా మనం స్ట్రేట్ వెళ్తే మనకి దర్శనం అయితే ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ ఉంది కదా మనకి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఫుడ్ కూడా ఫ్రీ ఫుడ్ కూడా డొనేట్ చేస్తారంట జనాలకి, దర్శనం కోసం వచ్చిన భక్తులకి. భోజనము అక్కడ ఉంది కదా, నిత్య అన్నదాన సత్రం అని, అక్కడ
ఇంకా మంకీస్ అయితే చూడండి ఎలా ఉన్నాయి అసలు అయితే నిజంగా. ఇంకైతే ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చున్నారు అందరూ. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తే మనకి అన్నదాన సత్రం ఉంటుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకేమో పాపనాశనం అని లోపలికి వెళ్ళాలి. చిన్న గుండం అయితే ఉంటుంది మనకి. ఇలానే స్ట్రైట్గా వెళ్తే చాలా బాగుండే టెంపుల్ అయితే. అప్పుడప్పుడు టెంపుల్స్కి కూడా వెళ్ళాలి, మంచిగా ఉంటుంది. పీస్ఫుల్గా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే రెయినీ సీజన్లో అయితే ఫుల్ వర్షం వాటర్ వస్తాయన్నమాట కొండల నుంచి. మంచిగా అనిపిస్తుంది, వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది ఇక్కడ. చూడండి అక్కడ పైనుంచి మొత్తం పైనుంచి అయితే వాటర్ వస్తాయి. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ టైం కదా, వాటర్ అయితే లేకుండే మేము వెళ్ళినప్పుడైతే. చూడండి కొండలు అయితే ఎలా ఉండే అసలు, చాలా ఉండే. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. చూడండి అన్నదానం అని చెప్పాను కదా, మేము వెళ్ళిన తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇంకా కాకపోతే మేమైతే లంచ్ చేసాం కాబట్టి మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తే మనకైతే అదే పాపనాశనంకి దారి అని ఉంటుంది. గుండము, చిన్న గుండం అయితే. ఇక్కడైతే వీళ్ళైతే వంటలు చేశారు. ఇక్కడ వంటలు చేసి భక్తులకైతే అక్కడ అన్నదాన సత్రం ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి అయితే భోజనం అయితే పెడతారు. చూడండి ఇదైతే వ్యూ స్పాట్ అనుకోండి. చాలా బాగుంటాయి ఫొటోస్ అయితే, వీడియోస్ అన్నీ తీసుకుంటే ఒక్కొక్కరు. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం, అసలు అది వర్షం కూడా అనొద్దు, తుఫాన్ అనుకోవాలి. చూడండి మనం స్టార్టింగ్లో మీకు కొండలు చూపించాను కదా, అసలు ఒక్క కొండలు కూడా కనిపించట్లేదు, అంత వర్షము. అసలు అంతగానం వర్షం ఎట్లా పడ్డదో కూడా అర్థమవుతలేదు అసలు. ఫుల్ వర్షం. మేము ఇంకా అక్కడనే స్టక్ అయిపోయాం అన్నమాట. ఒక 1 అవర్ 1.5 అవర్స్ స్టక్ అయిపోయాము. ఇంకా రెయిన్ మొత్తం తగ్గిన తర్వాత మేమైతే స్టార్ట్ అయినాము. ఎందుకంటే ముందే లోయలు అన్నీ ఉంటాయి కదా. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో అయితే. చూడండి రెయిన్ పడిన తర్వాత ఆ లుక్ అయితే చూడండి ఎలా ఉన్నాయి కొండలు, అది మొత్తము వ్యూ అయితే చాలా అదిరిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా వర్షంలో అయితే ఆడుకుంటుంటే చిన్నపిల్లలాగా చాలా మంచిగా అనిపించింది. చూడండి లొకేషన్ అయితే అదిరిపోయిందండి, నిజంగా చెప్పలేను నేను అసలు. నిజంగా చాలా నచ్చింది అనమాట నాకైతే, బాగుండే. చూడండి వర్షం పడిన తర్వాత వ్యూ ఎలా ఉంది, చాలా బాగుండే. ఇంకా వర్షం ఆగిన తర్వాత అయితే మేము దర్శనంకి వెళ్ళాము. దర్శనం అయితే అయిపోయింది మొత్తానికైతే. చూడండి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే లొకేషన్ చూసుకుంటూ ఇంకా మెల్లగా అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇంటికైతే. ఇక్కడ ఇంకా వర్షం పడ్డదని చెప్పాను కదా, ఇక్కడైతే వాగు అయితే పొంగిపోతుంది మొత్తము. చూడండి వాగు ఎన్ని వాటర్ అసలు నిజంగా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.